కొంతమంది స్వామీజీలు లేకపోతే బాబాల్లాగా వస్తారు. ముస్లిం దీనికి సంబంధించి కొంతమంది, అందరు కాదు. అలాగే స్వామీజీలు కూడా కొందరు, అందరు కాదు. అలాగే కొంతమంది క్రిస్టియన్ ఫాదర్లు కూడా కొందరు, అందరు కాదు. వీళ్ళు ఏం చేస్తారంటే, మాకు అతీత శక్తులు ఉన్నాయి, మేము ఏదైనా చేయొచ్చు, మీ చావులను ఆపుతాం, లేకపోతే మిమ్మల్ని చచ్చాక స్వర్గానికి పంపుతాం, లేకపోతే ప్రభువు దగ్గరికి పంపుతాం, అల్లా దగ్గరికి పంపుతాం, ఇట్లా రకరకాలుగా చెప్తారు. వాళ్ళని వాళ్ళు ఒక అతీత శక్తులున్న ఒక అద్భుత దేవదూతలాగానో లేకపోతే దేవుడి మనుషుల్లాగానో ఈ భూమి మీద ఒక కారణ జన్మలుగా పుట్టామని వాళ్ళు ఫీల్ అవుతారు. కొంతమంది ఏమో వాళ్ళకి తెలుసు, వీఆర్ నథింగ్ అని తెలుసు వాళ్ళకి, మనం ఏమీ లేదురా బాబు, మనం అవతలను మోసం చేస్తున్నామని తెలిసి కూడా ప్రజలకు ఆ భ్రమ కల్పిస్తూ ఉంటారు. ఆ భక్తులకు పాపం నమ్మి వచ్చే మూర్ఖ భక్తులు, మూఢ భక్తులు, గుడ్డి భక్తులు ఉంటారు కదా, వీళ్ళని నమ్మిస్తూ ఉంటారు. నన్ను నమ్ముకుంటే మీ జీవితాలు బాగుపడతాయి, నన్ను నమ్ముకుంటే మీకు ఏదైనా జరుగుతుంది, మీరు కోరుకున్నది జరుగుతుంది, ఎందుకులే చాలా ఉంటాయిలే. కానీ సో ఇలా నమ్మించడం, పిచ్చి పిచ్చి ప్రార్థనలు, డ్యాన్సులు, ఎగరడాలు, ఇటువంటి చాలా చూస్తాం కూడా. ఎందుకంటే ఈ మానవాళి ఈ భ్రమల్లో ఉన్నంతకాలం అలాంటి వాళ్ళు అలాంటి పనులు చేస్తూనే ఉంటారు. వాళ్ళు బతికేస్తారు హాయిగా, ఈ పిచ్చి జనాలేమో మోసపోతూనే ఉంటారు. సో ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, బహుశా జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి భ్రమలో ఏమైనా ఉన్నారా అని. అఫ్కోర్స్ ఆయన దైవ నమ్మకాన్ని లేకపోతే ఆయనకి దేవుడి మీద నమ్మకాన్ని నేనే క్వశ్చన్ చేయట్లేదు. ఆ మతం ఆయన వ్యక్తిగత స్వేచ్ఛ, అది రాజ్యాంగం ప్రకారం, దాన్ని ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు. కానీ రాజ్యాంగం ప్రకారం ఆయనకి ఏవైతే కొన్ని స్వేచ్ఛలు, కొన్ని హక్కులు, కొన్ని అధికారాలు వచ్చినాయో అలాగే కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. ఆయన దేనికి అతీతుడు కాదు. ఆయన, నేను, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉండే ప్రజలు అందరూ ఒక్కటే. ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం ఏర్పాటైన కొన్ని వ్యవస్థలకి, కొన్ని నిబంధనలకి, కొన్ని చట్టాలకి అతీతులు కారు, కట్టుబడి ఉండాల్సిందే. సామాన్య పౌరుడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తేడా లేదు ఈ విషయంలో. ఆయనకున్నదల్లా అదనంగా ఉన్నది ఏంటంటే ముఖ్యమంత్రి అనే ఒక పదవి. ఆ పదవి ఇచ్చింది కూడా ప్రజల ఆస్తులకి ఒక ట్రస్టీగా ఉండమని, నిర్ణయాలు తీసుకొని ప్రజల బాగోగులు చూడమని, ఒక విధానం ప్రకారం పరిపాలించమని. అందుకోసం ఆయనకి రాజ్యాంగపరంగా కొన్ని అధికారాలు, ఒక వ్యవస్థ, కాస్త సెక్యూరిటీ, ఇటువంటివి ఉన్నాయి. ఒక హోదా, ఒక హుందాగా ప్రవర్తించడం కోసం ఒక మంచి ఉంటుంది. ఆ రాష్ట్రానికి ఆయన నంబర్ 1 కూడా కాదు, నంబర్ 1 గవర్నర్ అవుతారు. ఎందుకంటే ఆయన రాజ్యాంగ పెద్ద కాబట్టి, రాజ్యాంగాన్ని కాపాడే వ్యక్తి కాబట్టి. ఈయన కోర్టులకి అతీతుడు కాదు, ఈయన ఎన్నికల సంఘానికి అతీతుడు కాదు, ఈయన రాజ్భవన్కి అతీతుడు కాదు, దేనికి అతీతుడు కాదు. అన్నిటికీ లోబడే పనిచేయాలి. కానీ మీరు గమనిస్తే అధికారంలోకి వచ్చిన మొదటి క్షణం నుంచి ఎందుకు ఆయనలో ఒక భావన మొదలైంది, ఇంకా నేను అతీతుణ్ణి, ఎవడు నాకు చెప్పడానికి లేదు, నేనే అందరికీ చెప్తా, ఎవడు ఏం చెప్పినా నేను కేర్ చేయాల్సిన అవసరం లేదు, ఐ డోంట్ కేర్ అనేది ఆయన మరి మెంటల్గా ఫిక్స్ అయిపోయారా అలాగా, లేకపోతే అలా వ్యవహరించాలనుకుని వ్యవహరిస్తున్నారో తెలియదు. కానీ అలాగే వ్యవహరిస్తున్నారు మొదటి నుంచి కూడా. అంతకుముందు ముఖ్యమంత్రులు ఎవరన్నా అలా బిహేవ్ చేశారా అంటే అలా లేదు. కొన్ని దేశాలకు నియంతలుగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు చేస్తున్న వాళ్ళు కొంతమంది అలా బిహేవ్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు నియంతలు కాబట్టి. మరి అదేమైనా అడాప్ట్ చేసుకున్నారా ఆ ఐడియాలజీని? కానీ కుదరదే. ఆ ఐడియాలజీ తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తా అంటే కూడా కుదరదు. ఇక్కడ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అనేది ఒకటి అమల్లో ఉంది, దాని ప్రకారమే చేయాలి. నువ్వేం చేసినా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే కుదరదు. అలా ఎన్నికల కమిషన్ నోటీసులు ఇస్తే కూడా కనీసం కేర్ చెయ్యను అని అంటే దాన్ని మరి ఏ రకమైన బాధ్యతగా తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఉంటాయి రాజకీయాల్లో పరుషమైన పదజాలం వాడడం, లేకపోతే విమర్శలు చేసుకోవడం ఉంటాయి. అది దాన్ని తగ్గబట్టట్లా. మీరు అసెంబ్లీలో భువనేశ్వర్ గారిని అవమానించారు, ప్రజలు చూశారు, వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు. కానీ మీరు అవమానించడం మానలా, అందరినీ అవమానిస్తూనే ఉన్నారు, తిడుతూనే ఉన్నారు, కొడుతూనే ఉన్నారు. ఆ మాటకు వస్తే మీరంటే మీ పార్టీ నాయకులు కూడా. కానీ ఎన్నికలు వచ్చిన తర్వాత ఎన్నికల సంఘం సుప్రీం, రాజ్యాంగానికి లోబడిన రాజ్యాంగబద్ధమైన సంస్థగా, వ్యవస్థగా అది అందరినీ కంట్రోల్ చేస్తుంది. ఎవరైనా తప్పుగా మాట్లాడితే లేకపోతే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే వాళ్ళు నోటీసులు ఇస్తారు,
దానికి సమాధానం ఇచ్చుకొని మరొకసారి ఆ తప్పు జరగకుండా చూస్తానని చెప్పి రిప్లై ఇచ్చి దాన్ని అమలు చేసుకోవాలి. అలా చేయకుండా అసలు వాళ్ళు ఏదైతే చేయొద్దన్నారో దాన్ని రిపీట్గా మళ్ళీ మరింత మోతాదు ఎక్కువ చేస్తున్నారు అని అంటే బహుశా మీరు ఇంకా అదే భావంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అదే భావంలో ఉన్నారు. నేను అతీతుణ్ణి, ఎన్నికల సంఘం ఎవరు నాకు చెప్పడానికి, నాకు 151 మంది గెలిచాను, ఎమ్మెల్యేలతో వచ్చాను నేను. బహుశా ఇదే భావంలో ఉన్నారా? చంద్రబాబు నాయుడు మీద అటాక్ చేయడంలో కానీ, లేకపోతే మీరు చేసిన పనిని కూడా అవతల వాళ్ళకి రుద్దడానికి, అదే మొన్న పెన్షన్లప్పుడు ఆ వృద్ధులు చనిపోయిన వ్యవహారము లేదా వాలంటీర్ల వ్యవహారం ఇటువంటి అని అవతల వాళ్ళకు రుద్దడం, మీరు మీ సోషల్ మీడియా, మీ నీలి మీడియా, మీ కూలి మీడియా, ఈ చేస్తున్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనుసైగలతోనూ సైగలతోనూ చేస్తూ ఉంటారు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నోటీసులను కూడా కేర్ చేయకుండా మీరు అలాగే బిహేవ్ చేస్తున్నారు అని అంటే ఏమనాలి? మీ ఇతరులు ఎవరో పాటించలేదు నోటీసుల్ని అంటే వాడికి ఏం తెలియదు, అమాయకుడు, లేకపోతే ఇల్లిటరేట్, లేకపోతే ఇంకోటి ఏదో అనుకోవాలి. మీరు ముఖ్యమంత్రి, పైగా మీకు మేధావులైన సలహాదారులు ఉన్నారు, అపర మేధావులైన సలహాదారులు ఉన్నారు, అష్టదిగ్గజాల్లాగా ఉన్నారు. వాళ్ళైనా మీకు చెప్తారు మీకు తెలియకపోయినా. కానీ అయినా ఎందుకు ఇంప్లిమెంట్ అవ్వట్లేదు, మీరు నన్ను క్వశ్చన్ చేసేది ఎవరు అనే రకంగా మీరు ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అనేది ఇవాళ పెద్ద చర్చ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో. బహుశా ఇది కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఈయన నిబంధనలు ఉల్లంఘిస్తున్నాడు, ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనేది కూడా వెళ్ళినట్టుగానే తెలుస్తోంది. సో దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఇలా ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంది అనేది మనం మాట్లాడబోతున్నాం. మనతో చర్చలో